ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాత బస్తీ గౌలీపుర డివిజన్లోని గాంధీ నికేతన్ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ చైర్మన్ యర్మాని అశోక్ ఆధ్వర్యంలో మొదటిసారిగా అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి కళ్యాణాన్ని తిలకించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా యర్మాని అశోక్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అమ్మవారి ఘట స్థాపన నిర్వహించడం జరుగుతుంది। ఈ సంవత్సరం మొదటిసారిగా బంగారు మైసమ్మ అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేస్తామని అన్నారు। అలాగే అమ్మవారు ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా జీవించాలని కోరామని తెలిపారు। మైసమ్మ గాంధీ నికేతన్ బంగారు మైసమ్మ గుడి అమ్మవారి కళ్యాణం చేస్తున్నాము। శ్రీశైలం గారు, ఆగమయ్య స్వామి, అశోక్ గారు కలిసి అందరు కలిసి కళ్యాణం చేస్తున్నాము। బంగారు మైసమ్మ గుడిది ప్రతిసారి ఘటం తీస్తున్నాము। అన్ని విధాలుగా మేకల మండి బంగారు మైసమ్మ గుడిలో కళ్యాణం జరుగుతుంది। బస్సు వాళ్ళు అందరు కలిసి చేస్తున్నాం। కోరిన కోరికలు అందరికి తీరుతాయి। అందరికి వరం ఇచ్చే తల్లి, అన్ని విధాలుగా ఆడభారం అవుతుంది। అందరికీ మంచిగా ఉంటది అమ్మవారు, అందరిని చల్లగాప। మైసమ్మ బంగారు మైసమ్మ గుళ్ళ ప్రతిసారి ఇన్ని రోజులు ఘటం రాలే, 15 ఏళ్ల సంది ఘటం తీసుకొస్తున్నాము। ఇన్ని రోజులు కళ్యాణం చేయలే। అమ్మవారు కోరిన కోరికలు తీర్చినందుకు అమ్మవారి కళ్యాణం బంగారు మైసమ్మది కళ్యాణం చేస్తున్నాము। అన్ని విధాలుగా ఆడభారం ఉండాలి। అందరికి అమ్మవారు కోరిన వరలు ఇచ్చింది। ఇప్పుడు అనుకున్న పని అయినందుకు అమ్మవారి కళ్యాణం అశోక్ గారు చేస్తున్నారు। ఒగ్గు శ్రీశైలం గారు, ఆగమయ్య గారు స్వామి, ఒగ్గోళ్ళంతా కలిసి అమ్మవారి కళ్యాణం చేస్తున్నారు। నికేతన్ ఈ రోజు అమ్మవారి కళ్యాణం చేయించినాం కాబట్టి బస్సువాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు। అన్నదాన కార్యక్రమం కూడా స్వీకరించాలని బస్సువాసులకు చెప్పాము, అది కూడా జయప్రదం చేశారు। కాబట్టి మనము గత సంవత్సరం చేయలేము కాబట్టి ఫస్ట్ సంవత్సరం అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం। మేము ఇక్కడ బస్సువాసులు, కమిటీ సభ్యులు మరియు మా కుటుంబ సభ్యులు అందరం కలిసి అమ్మవారి కళ్యాణి యర్మని అశోక్ గారు గౌలిపుర ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు గౌలిపురాల ఈ సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఘటం కూడా తెస్తున్నాడు। కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి।